ఇవాళ 110 రూపాయలైంది. ఆ రోజు 60 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ దగ్గర 100 రూపాయలైంది. 40 రూపాయలు పెరిగింది. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగలే, ఇంకా తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక. కానీ పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది. దానివల్ల సరుకుల రవాణా ఖర్చులు పెరిగినాయి. దాంతో అన్ని పిరమైనవి. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు ఆలోచన చేయాల. ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆలోచించండి. జై శ్రీరామ్ అంటారు. ఏమన్నా అంటే గట్టిగా అడిగినామంటూ ఏం చేసినావా? జై శ్రీరామ్ అంటారు. మనకు రామునితో పంచాయతీ లేదు. రామునికి మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం. అదే నినాదం ఇస్తాం. ముందుకు పోదాం. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రామునితో మనకేం పంచాయతీ? ఆయన బీజేపీ పార్టీ కాదు కదా. ఆయన అందరి మనిషి. రాముడు అందరివాడు. నా పేరులో కూడా రాముడు ఉన్నాడు. రాముడు అందరివాడు. రాముడితో మనకు పంచాయతీ లేదు. రాముడేం బీజేపీ మనిషి కాదు. రాముడు అందరివాడు, లోకప్రియుడు. అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు. కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వంగబెట్టి తన్నాలి. ఎట్లుంటదంటే వర్షాకాలంలో మన ఇళ్లలో ఏమవుతుంది? సాయంత్రం రాగానే ఆ పురుగులన్నీ వస్తుంటాయి. వర్షాకాలంలో ఆ ఊసిళ్ళు అవన్నీ వస్తాయి. అవి రాగానే వాటిని తినేదానికి వెనక బల్లులు వస్తాయి. ఇక బల్లి రాగానే మనోళ్ళు అదొకటి ఇదొకటి కట్ట పట్టుకొని కొడుతారు. అటు ఇటు పట్టుకొని కొడుతారు. ఎడం మీద పడుతుందేమో అపశకనం అని చెప్పి భయంతో బల్లిని కొడతారు. ఆయనతో బల్లి పోతుంది, ఆ దేవుని పటం మీద కూర్చుంటుంది. అది దేవుని పటం మీద కూర్చుంటే ఏమనాలి మరిగా? కొడదామంటే ఒక బాధ, కొట్టద్దంటే ఒక బాధ. కొడితే దెబ్బన దేవునికి తగులుతుందేమో అదొక బాధ. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. ఏంద్రా ఏం చేసినావు 10 ఏళ్ళు అంటే చెప్పేందుకు ఏం లేదు. మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు. రాజేందర్ గారు మాట్లాడతారు. ఆయనకంటే బాధ అవుతుందట. రైతుల రుణమాఫీ చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం అని ఈటల రాజేందర్ గారు బాధపడుతున్నారు. అన్నా రాజేందర్ అన్న, గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వమే, నీ కేంద్ర ప్రభుత్వం, నీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే 14.5 లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ స్టేట్ల రుణాలు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం 1 రూపాయన రైతుల రుణమాఫీ చేసిందా? ఈ 10 ఏళ్లలో 1 రూపాయి చేసిందా? చెయ్యలే. 14.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రం బడా బడా స్టేట్లు, అదానీలు, అంబానీలు వాళ్ళ అప్పులు మాత్రం బ్రహ్మాండంగా మాఫీ చేసినావు. ఈ దేశంలో పేదవాళ్ళ దగ్గర వాళ్ళ రక్త మాంసాలు విండి కరోనా సమయంలో కూడా వాళ్ళు పాపం కాలుతున్న కాళ్లతోని చెప్పులు లేకుండా 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే కనీసం ఫ్రీ రైలు అన్న పెట్టిండా మోడీ గారు? ఫ్రీ రైలు పెట్టిండా? పెట్టలే. కేసీఆర్ గారు 180 రైళ్లు ఆనాడు తెలంగాణ నుంచి ఫ్రీగా పెట్టి ఒక్కొక్కరి జేబులో 500 రూపాయలు పెట్టి వాళ్లకు భోజనం పెట్టి బీహార్కు, ఉత్తరప్రదేశ్కు పంపించింది మన నాయకుడు కేసీఆర్ తప్ప ఈ మనసు లేని నరేంద్ర మోడీ మాత్రం కాదు. ఇంత జల్దీ మర్చిపోవద్దు. ఆ రోజు రోడ్ల మీద నడిపించినోడు, పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేసినోడు, పెద్ద పెద్ద స్టేట్లకు మాత్రమే పనిచేసే నరేంద్ర మోడీ మనకేం పనిచేసిండు తెలంగాణకి? 10 ఏళ్లలో ఆలోచన చేయండి. జై శ్రీరామ్ అంటారేమన్నంటే తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. రాముడు మాకు కూడా దేవుడే. కానీ రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా అడుగుతాం, తప్పకుండా నిలదీస్తాం. ఎందుకు వెయ్యాలి నీకు ఓటు? ఏ కారణం చేత వెయ్యాలి నీకు ఓటు అంటే దానికి మాత్రం సమాధానం లేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే. ఇవాళ ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి, ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు, బీఆర్ఎస్ ఉండద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు, అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు, వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి, లేకపోతే జైళ్లు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు.